నమస్తే, నేను రేఖ. వెల్కమ్ టు 3 టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఒక వెరీ మచ్ స్పెషల్ అండ్ పవర్ఫుల్ గెస్ట్. పవర్ఫుల్ అంటే మన ఇండియాలో పోలీస్ ఆఫీసర్ కంటే పవర్ఫుల్ ఇంకేముంటుంది కదా. సో టుడే వీఆర్ హ్యావింగ్ అ గెస్ట్ హూ ఈస్ అ వైఫ్, అ డాటర్, అ మదర్ అండ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు నిర్మల్ డిస్ట్రిక్ట్ అనమాట. సో షీ ఈజ్ నన్ అదర్ దాన్ జానకి షర్మిల గారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నాను రేఖ. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా జరుగుతుంది మ్యామ్ నిర్మల్లో? నిర్మలంగా ఉంది. ఇక్కడ మనుషులు చాలా మంచి మనుషులు. సో మేము లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళు కూడా సంతోషంగా ఉంచాలని నా లెవెల్లో నేను ట్రై చేస్తున్నా. ఇట్స్ బిన్ 2 months కదా మీరు నిర్మల్కి వచ్చి. సో ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు మ్యామ్ మీరు? నేను పోలీస్ అకాడమీ నుంచి వచ్చాను. దానికి ముందు డీసీపీ క్రైమ్స్ హైదరాబాద్ చేశాను 2 years. సో అసలు ఫస్ట్ నుంచి మీ జర్నీ చూసుకుంటే అసలు జానకి షర్మిల గారు అంటే ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? జానకి షర్మిల ఈజ్ ఫ్రమ్ చాలా పల్లెటూరు నుంచి వచ్చాను. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఇనీషియల్గా సైకిల్ తొక్కి కాలేజ్కి వెళ్ళాను. చాలా దూరం, ఒక 30 kilometers బస్లో, తర్వాత 4 kilometers సైకిల్ అండ్ దెన్ 2 kilometers వాక్, అట్లా వెళ్ళి చదువుకున్నాం. అంటే మై ఫాదర్ యూస్ టు ఎంకరేజ్ అ లాట్. విమెన్ బాగా చదువుకోవాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఉండాలి. సో డ్రైవింగ్ రావాలి, సైక్లింగ్ రావాలి, స్విమ్మింగ్ రావాలి. సో హీస్ ప్రోగ్రెసివ్ మ్యాన్, అన్నీ చదువుకోవాలి, సమానంగా ఉండాలి అనేసి అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు అనేసి. అది యాక్చువల్లీ నన్ను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా చూడాలని మా ఫాదర్ కోరిక. ఆయన కూడా హీఈస్ ఆల్సో ఫ్రమ్ అ వెరీ రిమోట్ విలేజ్ అండ్ హీఈస్ అ ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ దట్ ఏరియా. ఆయన కూడా యూనివర్సిటీలో చదువుకున్నారు. సో కానీ నేనైతే గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టం లేక ఐ వెంట్ ఇన్ టు సాఫ్ట్వేర్ సైడ్. సో ఐ యూస్ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ అరౌండ్ 2004 or so. So I met with a personal some tragedy. Then I decided that I should serve people. So to come out of that depression, I wrote this exam. Ultimately, my father dream kuda adi అయిపోయింది. సో ఐఎమ్ హియర్. అయితే యాక్చువల్గా మేము ఇప్పుడు ఐటీ నుంచి సడన్గా స్విచ్ చేసుకుంటున్నాం కెరియర్స్. మీరు ఆ టైంలోనే స్విచ్ చేసుకున్నారంటే మీరు అసలు సూపర్ కదా. సో మీ ఫాదర్ అంత ప్రోగ్రెసివ్గా ఉండటానికి, మీరు పల్లెటూరులో నుంచి వచ్చారని చెప్పారు, మీ ఫాదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నారు, అంత ప్రోగ్రెసివ్గా ఆయన ఉండటానికి రీజన్ ఏంటని మీరు చెప్తారు? ఏమో, ఆయన హీస్ డిఫరెంట్. హీస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ చాలామందికి పేద పిల్లలకి ఫీజులు కట్టడం, రాత్రులు రోజు నైట్ భారతం, భాగవతం, రామాయణం అన్ని కథలు చెప్తూ ఉండాలి దాంట్లోంచి. అంటే టు ఇన్కల్కేట్ మారల్ వాల్యూస్. హీస్ డిఫరెంట్. సో ఇప్పటివరకు మీరు మీ ఫాదర్ గురించి చెప్పారు, మీ మదర్ గురించి. మా అమ్మ కూడా, షీ ఈజ్ ఆల్సో వెరీ క్రియేటివ్ అండ్ షీ ఈజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆమె కూడా అంటే నాకు మా అమ్మ కంటే కూడా మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. ఆడపిల్లలకి అంటారు కదా ఫాదర్ కొంచెం క్లోజ్ ఉంటారు. అమ్మ అంటే కూడా ఇష్టమే కానీ మోర్ ఇన్ఫ్లుయెన్స్. బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ చదువుకున్నప్పుడు పిల్లలు ఇంతవరకు చదువుకోవాలి, ఇది చేయాలి, వాళ్ళ డ్రీమ్స్ ఏముంటాయి అవి పిల్లల మీద రుద్దటానికి ట్రై చేస్తుంటారు కదా. సో మీ పేరెంట్స్ ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఈ తర్వాత మీరు ఇంకెంత చదువుకున్నారు? నేను డాక్టరల్ ఐఎమ్ ఏ డాక్టరల్ స్టూడెంట్ ఫ్రమ్ HCU. ఐ డిడ్ మై PhD స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ HCU నుంచి. HCUలో చదువుకొని సాఫ్ట్వేర్లోకి ఎందుకు వచ్చారనుకుంటాం? అంతే, అది అంటే HCUలో అదే సాఫ్ట్వేర్ జాబ్ తర్వాత నేను Group 1 సెలెక్ట్ అయినాక HCUకి వెళ్ళాను. యా, అంటే యాక్చువల్లీ నేను డాక్టర్ అవ్వాలనేది పేరెంట్స్ అనుకున్నారు ఫస్ట్ నుంచి. నాకు అటువైపు ఇష్టం లేదు, మెడిసిన్ చదవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంటెడ్ టు డూ MBA ఫస్ట్ నుంచి. సో MBA చేశాను. తర్వాత మళ్ళీ ఇట్లా మారింది, సాఫ్ట్వేర్ నుంచి Group 1 వచ్చాను కదా. సో దెన్ ఐ థాట్ మా ఫాదర్కి నేను డాక్టర్ అనాలని ఆయన కోరిక. సో ఆయన కోసం PhD చేశాను. సో మ్యామ్, మీరు ఐటీ జాబ్ చేస్తూ మీకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్తో అది డ్రాప్ అయ్యి సివిల్ సర్వీసెస్లోకి వచ్చాను అంటున్నారు కదా. సో ఇఫ్ యూ కెన్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. ఇట్స్ ఎ పర్సనల్ ట్రాజడీ. ఐ లాస్ట్ మై డాటర్ ఇన్ దట్ యాక్సిడెంట్. సో ఐ థాట్
లెట్స్ డూ సమ్ సర్వీస్ టు ద పీపుల్. అంత పెద్ద యాక్సిడెంట్లోంచి బయటకు వచ్చామంటే ఏదో చెయ్యాలి అనేసి భగవంతుడు మనల్ని బ్రతికి ఇలాగా చేశారు అనేసి అనుకున్నాను. దెన్ దిస్ నోటిఫికేషన్ కేమ్, రాశాను, వచ్చింది. సో వై యూ చూస్ ఓన్లీ ఐపీఎస్ మ్యామ్? చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం పోలీసులు అంటే. సో నేను ఒకసారి మీ మదర్తో ఇందాక మాట్లాడుతున్నప్పుడు యు ఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ స్టడీస్, యు ఆర్ నంబర్ 1 ఇన్ ఎవ్రీథింగ్ అన్నారు. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్? చదువుతాను అంటే తక్కువ చదివేదాన్ని అప్పుడు, వస్తుంది అట్లా. వన్ డే బ్యాటింగ్ ఎప్పుడు, అది నాట్ సో ప్యాషనెట్ కదా. అయితే ఇంకో కంప్లైంట్ కూడా ఇచ్చారు మీ అత్తగారు. మీకు మీ అత్తగారు అంటేనే ఎక్కువ ఇష్టం, మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు అంతే. మా అమ్మ అత్తగారికి యాజ్ ఏ కోడలు నాకు 150 మార్క్స్ వేస్తుందంట, కూతురు 90 వేస్తుందట. అది సూపర్ కదా. సో అసలు మీరు మీ హస్బెండ్ని ఎలా మీట్ అయ్యారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు? హీఈస్ మై సీనియర్ ఇన్ ఎంబీఏ. అయితే లవ్ మ్యారేజ్ మీరు? ఒక టైప్, అంటే లవ్ కమ్ మ్యారేజ్ అనుకోండి. మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అంటే ఆ ట్రైనింగ్లో కావచ్చు, లేకపోతే దానికి ప్రిపరేషన్లో కావచ్చు? అంటే ప్రిపరేషన్ టైంలో నేను వాస్ ప్రెగ్నెంట్ కొంచెం, సో కొద్దిగా కష్టమైంది. అది కొంచెం ప్రాబ్లమే ఉండే. తర్వాత బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే చాలా ఛాలెంజింగ్ కేసెస్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్లోనే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయవలసి వచ్చింది. అండ్ చాలా పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉండే. ఫస్ట్ పోస్టింగ్ నేను కొవ్వూరు డిఎస్పీ చేశాను. ఇట్స్ వెరీ బిగ్ సబ్ డివిజన్. అక్కడ కొంచెం క్రైమ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్ మ్యామ్? బేసిక్గా ఏపీ నుంచే? ఏపీ. ఓకే. అయితే బేసిక్గా విమెన్ పోలీస్ ఫోర్స్లోకి వస్తున్నారు అంటే ఆ టైంలో మీరు ఎంత ప్యాషనెట్ అయినా, లేకపోతే మీ ఫాదర్ మీ మదర్ ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నా అక్కడి నుంచి మిగతా మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆబ్వియస్గా ఆ చిన్న చూపు అనేది ఉండే ఉంటుంది కదా. యాక్చువల్లీ నా ఫాదర్ మదర్ కంటే వాళ్ళు భయపడ్డారు పోలీసులోకి ఎందుకు అని. మా అత్త మామగారు బాగా సపోర్ట్ చేశారు, అండ్ హస్బెండ్. అయితే సో అయితే ఇప్పుడు బేసిక్గా మనం అనుకున్నట్టు విమెన్ డిస్క్రిమినేషన్ ఎవ్రీవేర్ ఉంటుంది కాబట్టి పోలీస్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ జాబ్లోనే మీరు ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారన్నారు కదా. ఇలాంటి పొలిటికల్ ప్రెషర్ ఎక్కువ ఉండటం కానీ, బ్లాక్మెయిలింగ్స్ ఎక్కువ ఉండటం కానీ జరిగేది కదా. అంటే డిపార్ట్మెంట్లో విమెన్ డిస్క్రిమినేషన్ పెద్దగా ఉండదండి. ఆ యూనిఫామ్లో ఎవరైనా ఆఫీసర్ అన్నట్టే చూస్తారు. దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్ మా లెవెల్లో అయితే ఉండదు. మరి ఎందుకు విమెన్ అవుట్రైట్గా ఎక్కువ మంది రావట్లేదు? ఎక్కువ మంది ఐఏఎస్ చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ ఇన్ కేస్ వచ్చిన. అంటే 24/7 వర్క్ చేయాలి, ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయడం తక్కువ. విమెన్ అంటే కంఫర్టబుల్ జాబ్స్ యూజువల్లీ ప్రిఫర్ చేస్తారు. ఫ్యామిలీ కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదా. దానికోసం మేబీ ఇప్పుడు చాలామంది వస్తున్నారు. యాక్చువల్లీ రీసెంట్ నోటిఫికేషన్, ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మొన్న, దాంట్లో మోర్ దాన్ 30% వచ్చారు. మామూలు జనరల్ కేటగిరీలో కూడా విమెన్ వచ్చారు. సో దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అయితే బేసిక్గా మనం 30% అన్నదాన్ని, ఆ రిజర్వేషన్ని ఓకే 30% ఫిల్ అయిందంటే అమ్మాయిలు చాలా కష్టం ఉండేది, ఇప్పుడు అబవ్ వచ్చారు. ఓకే. సో మ్యామ్ అసలు మీరు అమ్మాయిలకి యాజ్ ఎ ఇండివిజువల్గా ఉన్న అమ్మాయిలకి బయటికి రావాలన్నా, అవుట్రైట్గా మాట్లాడాలన్నా, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తీసుకోవాలన్నా, ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలన్నా మీరు ఇచ్చే ఒక సజెషన్ అంటే ఏంటి? అమ్మాయిలు బయటకు రావాలంటే బాగా చదువుకొని ఉండాలి. ఫస్ట్ చదువుకొని ఉండాలి, తర్వాత ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ అంటే యూ కెన్ టేక్ డెసిషన్స్, యూ కెన్ స్పీక్, యూ కెన్ బీ ఇండివిడ్యువలిస్టిక్. బాగా చదువుకుంటేనే ఎకనామిక్ ఎంపవర్మెంట్ వస్తుంది, అండ్ ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద మనకి. అయితే చాలామంది ఈ టైంలో కూడా అంటున్నది ఏంటంటే, మీరు పెళ్లి వరకు ఏమన్నా చేసుకోండి, పెళ్లి తర్వాత మాత్రం అత్తగారి ఇంట్లో చెప్పినట్టే చేయాలి, ఉద్యోగం మానేసేయాలి, మీరు డిపెండెంట్గా అయిపోవాలి, ఇండిపెండెంట్గా ఉండకూడదు, పిల్లల్ని చూసుకోవాలి, ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కదా. దీని గురించి మీరేమంటారు? అంటే యూ హ్యావ్ ఎ రైట్ టు చూస్. తప్పేం లేదు ఇంట్లో ఉండి చూసుకోవడం కూడా. అది కూడా ఒక పెద్ద ఏమంటారు, మంచి పౌరులు తయారు చేయొచ్చు.
అంటే యూ హ్యావ్ టు చూస్ వెదర్ యువర్ కెరీర్ ఇంట్రెస్టెడ్ ఆర్ హోమ్ మేకర్. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అది కూడా చేయొచ్చు. కానీ మన ఇంట్రెస్ట్ పక్కన పెడితే పక్కన వాళ్ళు అదే ఇంట్లో వాళ్ళు అలాంటి మాటలు చెప్పినప్పుడు అది ఇండైరెక్ట్గా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది కదా. బ్లాక్మెయిల్ ఏముండదు, మనం కరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ పేరెంట్స్ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. మనం బాగా చదువుకుని మనం కోరుకున్న కెరీర్ వచ్చినాక డెఫినెట్లీ వాళ్ళని కన్విన్స్ చేసి కూర్చోబెట్టి వాళ్ళ భయాలు పోగొట్టేలాగా మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళు వింటారు. చాలాసార్లు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవుతుంది. మనకి ఏం కావాలన్నది పేరెంట్స్కి ప్రాపర్గా చెప్పకపోవడం, పేరెంట్స్ మనసులో ఉండే ఇన్సెక్యూరిటీస్ ఏమున్నాయి అన్నది వాళ్ళు వీళ్ళకి కన్వే చేయకపోవడం, ప్లస్ మనం చదువుకుంటాం ఉద్యోగం చేస్తామని చెప్తూ ఉంటాం కానీ ప్రాపర్ అది మనం చేసే దాంట్లో కనిపించకపోతే పేరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి తొందరగా పెళ్లి చేసి పంపిస్తే బెటర్ అని, లేదా ఈ అమ్మాయి ఫ్యూచర్ బాగుండాలంటే మంచి అబ్బాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందని. మనం ఎట్లా చేయాలి, నా ఫ్యూచర్ నేనే డిసైడ్ చేసుకుంటా, వేరే పెళ్లి చేసుకోవడం ద్వారా నేను ఒక స్టేచర్కి వెళ్ళడం కాదు, నేనే ఆ స్టేచర్ తెచ్చుకుంటాను అన్న కాన్ఫిడెన్స్ పేరెంట్స్కి ఇవ్వగలిగినప్పుడు నా కెరీర్తో నేను బాగా స్ట్రాంగ్గా ఉండగలను, నా కెరీర్తో నన్నే కాకుండా ఒక 10 మందిని చూడగలను అనే కాన్ఫిడెన్స్ పిల్లలకి పేరెంట్స్కి ఇచ్చినప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ కూడా వింటారు. సో మన డెసిషన్ మీద మనం ఫస్ట్ స్టాండ్ బై అయ్యి అది యూ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. మాటలు కాకుండా యూ షుడ్ వర్క్ టువర్డ్స్ ఇట్ అండ్ షో హూ ఎవర్ ఈజ్ యువర్ వెల్ విషర్ దట్ యు ఆర్ అచీవింగ్ ఇట్. అయితే మ్యామ్ ఇప్పుడు సినిమాల్లో ట్రైనింగ్లో చూపించినట్టు నిజంగా పోలీస్ ట్రైనింగ్ అలానే జరుగుతుంటుంది. ఇది ఒక పెద్ద సస్పీషియస్. అవి అంటే అన్నీ చేయాలి, విమెన్ మెన్ అట్లా డిఫరెన్స్ ఏముండదు. వీఆర్ ట్రైన్ టుగెదర్, సిమిలర్గానే ఉంటుంది. ఆ స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్నీ ఉంటాయి, యా ఎవ్రీథింగ్, క్రాలింగ్ అన్నీ ఉంటాయి, రోప్ క్లైంబింగ్. అప్పుడు అంటే ప్యాషన్ టువర్డ్స్ మై కెరీర్ పోలీసింగ్ అంటే చాలా ఇష్టం కదా. నేను యాక్చువల్లీ 6 months బాబుని వదిలేసి వచ్చాను ట్రైనింగ్కి, సిజేరియన్ అయింది. కానీ దేర్ వాజ్ నో ఎగ్జామ్షన్, దానికి కూడా ఇష్టమైంది చేస్తే సంతోషంగానే ఉంటుంది కదా. ఆ సి సెక్షన్ స్టిచెస్తో ఆ రోప్ పట్టుకుని అంత పైకి ఎక్కాలన్నా ఎగురు దూకాలన్నా అంటే దే విల్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్. వాళ్ళు చాలా సైంటిఫిక్ వేలో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ మీరు కొంచెం ఇంతే తినాలి, ఇది అట్లా ఏముండదు, మంచి ఫుడ్ ఉంటుంది అకాడమీలో బాగా తినొచ్చు, అదేం లేదు. అయితే మాకు చాలా మిస్కన్సెప్షన్, అదంతా తప్పది. మంచి ఫుడ్ పెడతారు, బాగా తినాలి, మంచిగా వర్కౌట్స్ చేయాలి. అండ్ అకాడమీలో ఉండేది ఓన్లీ వర్కౌటే కాదు, పగలు క్లాసెస్ జరుగుతాయి, యూ హ్యావ్ టు రీడ్ లా అండ్ అదర్ థింగ్స్. సో మార్నింగ్ ఈవినింగ్ ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది, మధ్యలో ఇండోర్ క్లాసెస్ ఉంటాయి, యూ హ్యావ్ టు రైట్ ఎగ్జామ్స్. ఇట్స్ లైక్ ఎనీ అదర్ కాలేజ్. అయితే మ్యామ్ మీరు ఫస్ట్ కేసులో ఫస్ట్ జాబ్లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారన్నారు కదా, మిగతా జాబ్లో మిగతా పోస్టింగ్స్లో కూడా మీరు చూసిన పెద్ద కేసులు అంటే ఏంటి మీ కెరియర్లో? నా కెరియర్లో చూసిన కేసులు అంటే మోస్ట్లీ సైబరాబాద్. నేను ఆల్మోస్ట్ 5 years చేశాను సైబరాబాద్లో ఇన్ 2 spells. ఒకటి అందరికీ తెలిసిన స్నేక్ గ్యాంగ్ కేసు అది, సో అదొక కేసు ఉంది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year టోటల్గా నేను డీసీపీ క్రైమ్ ఉన్న టైంలో చైన్ స్నాచింగ్స్ అన్నీ ఫుల్గా కంట్రోల్ చేసాం. అప్పుడు చాలా ఎక్కువ అవుతుండే, సో టోటల్గా కంట్రోల్ అయింది, 0కి తీసుకొచ్చాం ఆల్మోస్ట్. అదొకటి. తర్వాత ఛాలెంజింగ్ టాస్క్ అది. ఇంకొకటి అభయ అని టెకీని గ్యాంగ్ రేప్ చేశారు, అదొక కేసు. అది కంప్లీట్గా సూపర్వైజ్ చేసాం సివి ఆనంద్ సార్ సూపర్విజన్లో. దాని మీద మేము జైలు శిక్ష కూడా పడింది. లాస్ట్ వరకు దాన్ని పర్స్యూ చేసి 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ అయింది. ఇప్పుడు స్టిల్ దే ఆర్ ఇన్ జైల్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ కేస్. ఎన్ని ఇయర్స్ ఆఫ్ సర్వీస్ మ్యామ్ మీది పోలీస్? 15. చాలా పెద్ద కేసులు చూసుంటారు, చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యి ఉంటాయి. అయితే ప్రతి 3 yearsకి అట్లాగా మీరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కదా, 3 to 5 yearsకి అలాగా. సో మీరు వన్స్ జాయిన్ అయినప్పటి నుంచి మీరు రిలీవ్ అయిన వరకు మీరు ఈ డిపార్ట్మెంట్ ఈ ఊర్లోకి వెళ్ళామంటే ఈ మార్పుని నేను తెచ్చాను అని వచ్చిన మార్పులు ఏంటి? ఫస్ట్ పోస్టింగ్ కొవ్వూరులో అక్కడ రౌడీజం కంట్రోల్ చేసాం బాగా. సో తాడేపల్లిగూడెంలో బాగా రౌడీజం అది ఉండే, సో చాలా కంట్రోల్ చేసాం రౌడీజం. అండ్
రాజమండ్రిలో కూడా ఆల్మోస్ట్ సెకండ్ పోస్టింగ్ రాజమండ్రి ఉండేది. రాజమండ్రిలో గ్యాంగ్ వార్స్ జరుగుతూ ఉండే, అవి కూడా చేసాము. అండ్ క్రైమ్ కంట్రోల్ బాగా చేశాను. తర్వాత సైబరాబాద్లో ఆల్మోస్ట్ చెప్పాను కదా, చైన్ స్నాచింగ్స్ అవన్నీ చేసాము. ఇంపార్టెంట్ చాలా అంటే పైకి చెప్పలేని కొన్ని కేసెస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ నుండి చేసే కేసులు ఉంటాయి కొన్ని. అండ్ ప్రెగ్నెంట్ విమెన్ రీసెంట్గా వచ్చింది దానికి మర్డర్ కేసు. ఒక ప్రెగ్నెంట్ లేడీని ముక్కలు చేసి అక్కడ బొటానికల్ గార్డెన్ దగ్గర పారేశారు. అది ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు చూసాము. తర్వాత ఇంకా బాగా సాటిస్ఫై బాగా అంటే నాకు సంతృప్తి కలిగించిన పనులు ఏంటంటే, ఒకటి నేను ఫస్ట్ పోస్టింగ్లో ఒక చిట్ ఫండ్ కంపెనీ అక్రమాలు చేసి దాన్ని ఆల్మోస్ట్ చిన్న ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న అమౌంట్ ఆ కాలంలో 10 years 15 years బ్యాక్ ఒక 11 crores వరకు రిటర్న్ ఇప్పించాము. అది చాలా సాటిస్ఫైయింగ్ కేసు నాకు. ఎందుకంటే చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళ కోసం, మెడిసిన్స్ కోసం చాలా చిరుద్యోగులు, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ దాచుకున్న డబ్బులు అవి. సో అవి 11 crores వరకు ఇప్పించగలిగాను. అది చాలా సాటిస్ఫైయింగ్ జాబ్. ఇంకొకటి వచ్చేసి డీసీపీ క్రైమ్స్ హైదరాబాద్ ఉన్నప్పుడు వీ ప్రిపేర్డ్ ఎస్ఓపి ఫర్ సివిల్ మ్యాటర్లో పోలీసులు ఏ మ్యాటర్లో ఎట్లా డీల్ చేయాలనేది ఒక ఎస్ఓపి తయారు చేసాము. అప్పటి సిపి గారి ఆదేశాల మేరకు మేము తయారు చేసామన్నమాట. దట్ ఈస్ స్టిల్ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ, బోత్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు అదే వాడతారు ఏదన్నా రెఫరెన్స్ కింద. అదొకటి. అండ్ ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్ అని ఉన్నాయి కదా, అది ఫస్ట్ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసింది నేనే. అది ఎక్కడ చేసాం, ఫస్ట్ బీదర్లో చేసాము. అప్పుడు సిపి గారు బీదర్ అంటే చైన్ స్నాచింగ్స్ బాగా అవుతున్నాయి, చైన్ స్నాచెస్ ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ బీదర్. సో అక్కడ వెళ్ళి మేము ఫస్ట్ కార్డన్ సెర్చ్ చేసాము. ఫస్ట్లో అందరు చాలామంది నవ్వారు, క్రైమ్ కంట్రోల్కి కార్డన్ సెర్చ్ ఏంటి, కార్డన్ సెర్చ్ ఈస్ ఫర్ నక్సల్స్ ఆపరేషన్స్ అనేసి. తర్వాత నెక్స్ట్ చేసింది సూరారం కాలనీ జీడిమెట్లో చేసాము. దట్ ఈస్ ద ఫస్ట్ ఫుల్ ప్లెడ్జ్డ్ కార్డన్ సెర్చ్ ఇన్ బోత్ తెలుగు స్టేట్స్. దాని కాన్సెప్ట్ అంతా తయారు చేసి ఎట్లా చేయాలి కార్డన్ సెర్చ్ అంటే, కట్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ మ్యాపింగ్ ఎట్లా చేసుకొని వెళ్ళాలి అని చాలా సైంటిఫిక్గా డిజైన్ చేసాము అప్పుడు సిపి గారి దాన్ని బట్టి. సో అది చేసి క్లిక్ అయినాక ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ త్రూ అవుట్ స్టేట్. అది కూడా నాకు చాలా చాలామందికి తెలియదు ఇది. సో అది కూడా చాలా నాకు సాటిస్ఫైయింగ్ ఉంటుంది. అలాగే డయల్ 100 ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు దానికి డాక్యుమెంటేషన్ అంతా చేసింది ఐఎమ్ పార్ట్ ఆఫ్ దట్. మ్యామ్ ఈ కార్డన్ సెర్చ్ ఇవి చేశారు కదా మీరు, కానీ యాక్చువల్ నక్సల్స్ ఆపరేషన్లో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా? అంటే మా ఫస్ట్ పోస్టింగ్ గ్రేహౌండ్స్లో ఉంటుంది. ఫస్ట్ ఎనీ డైరెక్ట్ రిక్రూట్ ఫస్ట్ పోస్టింగ్ 6 months చేయాలి. కోంబింగ్ అంబుష్కి అవి వెళ్ళాం, కానీ అంటే నక్సల్స్ ఎప్పుడు ఎదురుపడలేదు. అయితే సివిల్ కేసెస్ పోలీసులు నిజంగానే తీసుకుంటారా మ్యామ్? బేసిక్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సివిల్ కేసులు తీసుకోబడవు అని ఒక పోస్టర్ అంటించుంటారు కదా. అంటే యూ షుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద సివిల్ మ్యాటర్ అండ్ క్రిమినల్ మ్యాటర్. అది ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనేది ఆ ఎస్ఓపిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరికైనా నార్మల్ ఇండివిజువల్కి, ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చింది సివిల్ రిలేటెడ్, తనకు తెలీదు దీన్ని ఇక్కడ పరిష్కరించుకోవాలి, ఇది ఇక్కడ పరిష్కరించుకోవాలి అని. పోయినప్పుడు తనకి తగినంత రెస్పెక్ట్ దొరకదు ఆబ్వియస్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఇలాంటప్పుడు ఎలా అంటే వీ కాంట్ జనరలైజ్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే రెస్పెక్ట్ దొరకదని కాదు, చాలా బాగా చూస్తారు మన దగ్గర. అట్లే దేర్ ఆర్ ఎగ్జామ్షన్స్ టు ఎవ్రీథింగ్. వెళ్తారు పోలీస్ స్టేషన్కి, బాగానే ట్రీట్ చేస్తారు. అంటే రిసెప్షనిస్ట్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. యాక్చువల్లీ నేను నిర్మల్ వచ్చాక కూడా మోస్ట్లీ చాలా వరకు సివిల్ మ్యాటర్స్ వస్తున్నాయి. చాలాసార్లు మేము దాన్ని ఎండోర్స్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు చూసారు ఒక పిటిషనర్ వస్తారు, దానిపైన ఎండోర్స్ చేస్తాము, పలానా సెర్చ్ ఫార్ డిఎస్పీ లుక్ ఇన్ టు దిస్ యాజ్ పర్ ఫ్యాక్ట్స్ అనేసి. సో వాళ్ళు ఏం రాస్తారు రిప్లై, చాలా వరకు ఇది సివిల్ మ్యాటర్, మనకు సంబంధం లేదని. సో ఇద్దరు వ్యక్తులు, 2 parties ఒక ల్యాండ్ గురించో సమ్ పొలం గురించో కొట్లాడుకుంటున్నప్పుడు కొట్లాట అవుతుంది, వైలెన్స్ అవుతుంది, మనుషులు చచ్చిపోతారు. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ జస్ట్ లీవ్ ద సివిల్ మ్యాటర్ టు రెవెన్యూ పీపుల్. యూ రైట్ ఎ లెటర్ టు దెమ్ దట్ సో అండ్ సో ల్యాండ్ ఈజ్ ఇన్ డిస్ప్యూట్, డ్యూ టు దట్ డిస్ప్యూట్ ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ టేక్ కేర్ అనేసి
ఒక లెటర్ రాసి అండ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద క్రైమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందులో కొట్టుకోవడమో లేకపోతే సమ్ వైలెన్స్ ఏదో జరిగి ఉంటుంది కదా, అంతవరకు మీరు చూసి రిమైనింగ్ది యూ షుడ్ రైట్ టు రెవెన్యూ పీపుల్. అది మనం ఏం చేస్తున్నాం, మనం అంతవరకే చేసి ఆగిపోతున్నాం. అట్లా కాకుండా రెవెన్యూకి లెటర్ రాసి అడ్రస్ చేస్తే ఇట్ విల్ బీ సాల్వ్డ్ అండ్ పీస్ విల్ బీ రిస్టోర్డ్. అసలు మీకు ఇన్ని కేసులు ఇంత సునాయాసంగా సాల్వ్ చేయగలిగేంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పాను కదా, అంటే passionate గా ఎడ్యుకేషన్ అండ్ సబ్జెక్ట్ డెడికేషన్ ప్యాషన్ అన్నీ ఉంటాయి. అంటే ప్యాషనేట్గా ఉండటం ఒకటి, ఎడ్యుకేషన్ ఉండటం ఒకటి, ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నప్పుడు నీకు నాలెడ్జ్ ఉంటే నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎనీథింగ్ నాలెడ్జ్ తోటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది అంటారు. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు 2 నెలలే అయింది కాబట్టి కొత్త పోస్టింగ్ తీసుకుని మీరు ఇందాక నిర్మలంగా ఉందని చెప్పారు ఆబ్వియస్గా, కానీ వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ తీసుకునేటప్పుడు ఓకే ఇక్కడ ఇట్లాంటి మనుషులు ఉన్నారా అని ఒక అనలైజేషన్ ఉంటుంది కదా, మీ థాట్ ప్రాసెస్లో నుంచి ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా, అట్లా ఏం ఫామ్ అయింది ఇక్కడ? నాకు ఇక్కడ ఇట్లాంటి మనుషులు ఉండారా అనే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్లో ఏం కాలేదు. నిర్మల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది IIT బాస్రా అండ్ బైన్సా. సో ఫస్ట్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్ ఆర్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నా వే ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, నేను దానికి అసలు ఆరిజిన్ ఏంటి అనేది చూస్తా. మనం అప్పటికప్పుడు ఏదైనా వైలెన్స్ అయినప్పుడు లేదా ఇంకేదైనా అయినప్పుడు అప్పటికప్పుడు సెట్ చేసేస్తాం, కానీ ఇంటర్నల్లీ ఇట్ విల్ బి సిమ్మరింగ్ కింద అట్లా అవుతుంది, ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ నాదేంటంటే, నేను దాని అప్పుడు మామూలుగా మేము విల్ టేక్ కేర్, ఏమైనా అల్లర్లు జరిగినా లేదా సంథింగ్ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా విల్ టేక్ కేర్ ఎట్ దట్ టైం. బట్ తర్వాత అసలు ఎందుకు ఇది ఇలా జరిగింది అనేది ఆలోచిస్తాను నేను. ఐ ట్రై టు అడ్రస్ ద రూట్ కాజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బైన్సా గురించి అనుకున్నారు మనం. సో బైన్సాలో కొంచెం సెన్సిటివ్ ఏరియా, సో ఇదివరకు కూడా ప్రాబ్లమ్స్ అయింది. నేను వచ్చిన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, అక్కడ యూత్ బాగా ఉన్నారు. యూత్కి ఏమైంది, చదువుకుంటున్నారు 10th ఇంటర్ వరకు, తర్వాత ఏం చేయాలన్నది వాళ్ళకి క్లారిటీ లేదు. విడిడే సర్వే ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటి అనేసి. ఇప్పుడు ఫ్యూచర్లో మేము ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉండడం వల్ల రకరకాల ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడం. ఇట్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. వాళ్ళకి మనం ప్రాపర్గా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ స్కిల్స్ ఏమైనా నేర్పించి వాళ్ళకి కరెక్ట్గా ప్లేస్ చేయగలిగితే చాలా వరకు ఈ ఇష్యూని అడ్రస్ చేయగలుగుతామని నేను అనుకుంటున్నా. సో మా సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్ తీసుకొని దాంట్లో చేయాలని అనుకుంటూ ఉన్నా. అండ్ బాస్రా IIT ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్. ఇప్పుడు అయితే ఏమీ అంత ఇష్యూస్ ఏం లేవు. రీసెంట్లీ 8 months ముందు ఒకళ్ళు చనిపోయారు, 6 months ముందు ఒకళ్ళు చనిపోయారు, మొన్న రీసెంట్గా ఒకళ్ళు చనిపోయారు. సో ఎందుకు అని మీరు అనుకుంటున్నారు? అంటే అంత చిన్న వయసులో వాళ్ళు అంత డిప్రెస్డ్ ఫీల్ అయిపోవటానికి రీజన్ ఏమై ఉంటుంది, లేకపోతే ఆ డిప్రెషన్లో వాళ్ళకి ఏం తెలిసి సూసైడ్ చేసుకుంటున్నారు అంట? బాస్రా IIT అనే కాదు, ఎక్కడైనా సరే సూసైడ్ ఎందుకు చేసుకుంటారు? హెల్ప్లెస్నెస్లోంచి, ఇంకా నా ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అనేసి. దాని గురించి కూడా మేము ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, స్పీక్ అవుట్ అనేసి. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా బాధ కలిగినా, దేనికైనా సరే నీ పేరెంట్స్ తోటో, నీకు బాగా కావాల్సిన వాళ్ళతోటో, నీ ఫ్రెండ్స్ తోటో ఆర్ కొలీగ్స్ తోటో షేర్ చేసుకుంటే అది చాలా ఈజీ అవుతుంది. చాలా వరకు మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుంది అంటారు కదా, అట్లా. ఇప్పుడు నా ప్రాబ్లం ఇది, దీన్ని నేను సాల్వ్ చేసుకోలేను, నాకు చావు తప్ప వేరే దారి లేదు అని అనిపించినప్పుడే సూసైడ్స్ అవుతాయి. ఇది ఎందుకు అవుతుందంటే, అమ్మాయిలు చాలాసార్లు చిన్న చిన్న విషయాలకి సెన్సిటివ్గా ఉండడం బట్టి పేరెంట్స్ చెప్తే ఏమంటారో, చదువు మానిపిస్తారేమో, లేదా ఎట్లా నీదే తప్పు అని అంటారేమో. అబ్బాయిలు కూడా అంతే, ఏదో చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, ఇది పేరెంట్స్ తెలిస్తే ఏమవుతుందో అనేసి భయపడి ఇలాంటి చిన్న ఇష్యూస్కే సూసైడ్లు అయ్యేది నేను చూసి ఇక్కడ. సో దీనికోసమే వేరే కొత్త ప్రోగ్రామ్ అనుకుంటున్నాము, స్పీక్ అవుట్ అనేసి. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా వీఆర్ దేర్, ప్లీజ్ స్పీక్ అవుట్, మాకు చెప్పండి అనేసి. వీ హ్యావ్ స్టార్టెడ్ భరోసా సెంటర్ హియర్. సో దే కెన్ కమ్ ఇన్ ఎనీ టైమ్, దే కెన్ స్పీక్. అలాగే ఏదైనా ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. సో నీ ఐడెంటిటీ ఏం చెప్పనవసరం లేదు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ షేర్. మేము
విల్ ట్రై టు గివ్ యూ సమ్ గైడెన్స్. అండ్ దాంతోపాటే కెరీర్ గైడెన్స్ కూడా ఏదన్నా స్టార్ట్ చేయాలని అనుకున్నాం. అంటే పోలీసులు లా అండ్ ఆర్డరే కదా, మీ కెరీర్ గురించి ఎందుకు అంటే యాక్చువల్లీ బోత్ ఆర్ రిలేటెడ్. వాళ్ళు మంచిగా కెరీర్లో సెట్ అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా ఉంటాయి. అది మా కోసమే చేసుకుంటున్నాం అది. సో అసలు ఈ భరోసా కేంద్రం పెట్టారన్నారు కదా, వాట్ యాక్చువల్లీ భరోసా కేంద్రం డూ? భరోసా అంటే ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ విమెన్ ప్రాబ్లమ్. సో వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇస్తారు, గైడెన్స్ ఇస్తారు, తర్వాత వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి చేస్తారు, వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం లేకుండా లేడీస్ కోసము మన గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్ ఇది. తెలంగాణ పోలీస్ యూనిక్ యూఎస్పి ఇది. సో మ్యామ్ ఇప్పుడు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు అన్నారు కదా. సో అక్కడ ఎవరు ఉంటారు, ఎవరు వీళ్ళని గైడ్ చేస్తారు? అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు, క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ ఉంటారు, అండ్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు, అండ్ ఇంకా మనకి ఏఎన్ఎం ఉంటారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ అది చేసి పంపిస్తారు. సో ఇప్పుడు వరకు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చారు? వచ్చారు, డైలీ వస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ అవుతుంది, చేస్తారు. అంటే మీరు అన్నట్టు షీ నీడ్స్ గురించి కానీ లేకపోతే పోక్సో అన్నారు ఇందాక, ఇలాంటి ఈ రెండు రిలేటెడ్గా ఎవరైనా వచ్చారు, చేస్తాం. సో మ్యామ్ ఈ నిర్మల్లో పొలిటికల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? పొలిటికల్ ప్రెషర్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి, ఏం లేదు అంటే ఏం లేదు. మన ఇంటెన్షన్ బాగున్నప్పుడు పొలిటీషియన్స్ కూడా అర్థం చేసుకుంటారు, ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వరు. షీఈస్ డూయింగ్ హర్ జాబ్ అనుకున్నప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, దే కెన్ ఆల్వేస్ రిప్రజెంట్. వాళ్ళ దగ్గరికి వచ్చిన జనాల్ని రిప్రజెంట్ చేసి రిక్వెస్ట్ మాకు ఫార్వర్డ్ చేయడం అనేది వాళ్ళ రైట్. ఓకే, సో వీల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి కదా మ్యామ్, అలాంటివి మీరు ఎలా సాల్వ్ చేస్తారు బేసిక్గా? అంటే అటు చెప్పలేము ఇటు చెప్పలేము అలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు చూసారు కదా ఇంతకుముందు, అలాగే చెప్తాం, ఇద్దరితో మాట్లాడతాం. విల్ ట్రై టు రీజన్ అవుట్, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పి ఇద్దరికి మాట్లాడి విల్ ట్రై టు సాల్వ్. పోలీసింగ్ ఈజ్ నథింగ్ బట్ అంటే మనం బయటకు వెళ్ళిపోయి వాళ్ళని కొట్టేసి లేకపోతే తోసేసి అట్లా కాదు. జస్ట్ ఇప్పుడు అంటే ప్రజల మనస్తత్వం కూడా మారింది. ఏదైనా అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఎవరైనా కన్విన్స్ అవుతారు. నువ్వు ప్రాపర్గా చెప్పకపోతేనే రకరకాల ఇన్సెక్యూరిటీస్ వచ్చి వాళ్ళు మళ్ళా పోలీసులు పట్టించుకోలేదు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక కాల్ రిసీవ్ చేసుకున్నాను. ఒక పల్లెటూరు ఆమె ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అక్కడ రిసెప్షనిస్టు ఆమె రిసీవ్ చేసుకున్నారు, మాట్లాడారు. 2 రోజులు ఆమె ప్రాబ్లం కూడా తీరింది. బట్ షీ కాల్డ్ మీ, ఎవరంటే ఎస్పీ మేడం ఫోన్ చేస్తే పని అయిపోతుంది అని చెప్పారంట. సో నాకు కాల్ చేసింది, నేను కన్సర్న్ రిసెప్షనిస్ట్తో మాట్లాడాను, చెప్పాను. వాళ్ళు నిజంగా పోలీస్ స్టేషన్లో ఆమె ప్రాబ్లం చేశారు, బట్ ఇట్ వాస్ నాట్ కమ్యూనికేటెడ్ టు హర్ ప్రాపర్లీ. సో అది ఒక లెసన్. నువ్వు చేసినా కూడా వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పి నీ పని అయింది, ఇట్లా చేసాము, ఇది నీ ప్రాబ్లం, ఇది దీన్ని చేస్తాము అని చెప్పగలిగితే దే విల్ బీ కన్విన్స్డ్. సో మ్యామ్ ఈ కేసు కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీథింగ్. ఈ కేసులన్నీ పక్కన పెడితే మీరు ఇందాక అన్నట్టు అభయ కేసుకి వెళ్తే మళ్ళీ రిటర్న్ బ్యాక్, ఈ మధ్య కాలంలో రేప్ ఎక్కువ జరుగుతున్నాయి కదా మ్యామ్, క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది కదా ఆ కైండ్ ఆఫ్ దాంట్లో. ఈ రోజు కూడా ఒక రిపోర్టింగ్ అవుతుంది బాగా, బయటకు వచ్చి చెప్తున్నారు, పీపుల్ ఆర్ స్పీకింగ్ అవుట్. అసలు ఇలాంటివి ఎందుకు జరగాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటారు మీ పాయింట్లో? రీసెంట్గా ఈ రోజు నిన్న జరిగిన కేసు మ్యామ్, 9 ఏళ్ల పిల్లని రేప్ చేశారు. అది యాక్చువల్గా నలుగురు 5 మందో మైనర్ బాయ్స్ అన్నారు, వీడ్ తీసుకొని చేశారన్నారు. అమ్మాయి చేతులు కట్టేసి సైడ్ కాలువలో ఏదో పడేసామన్నారు. కానీ మీరే చెప్తున్నారు కదా ఆన్సర్. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే 52 years ఓల్డ్ పర్సన్ చేశారు, ఆ పిల్లలు కాదు అని. సో ఇట్లాంటి కేసులని ఎలా చూస్తారు మ్యామ్? అంటే పబ్లిక్గా మేము చూడటం వేరు, మాకు అప్డేట్ తెలియటం వేరు. మీ వరకు వచ్చినప్పుడు మీ డెస్క్ మీద ఉన్నప్పుడు ఆ కేసు మీరు ఎలా చూస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు? ఎలా చూస్తారు, ఎలా చాలు మన ఇంట్లో అమ్మాయికి జరిగినట్టే అనుకొని చేస్తారు ప్రతి పోలీసు. నేనే కాదు, విమెన్ రిలేటెడ్ ఆర్
చిల్డ్రన్ రిలేటెడ్ కేసులు ఏమైనా కూడా నేను చాలాసార్లు చూశాను. మా ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, కానిస్టేబుల్స్ కానీ, మన ఇంట్లో ఎట్లా జరుగుతుంది మన అమ్మాయికి జరిగితే పోక్సో కేసుల్లో మాత్రం చాలా డెడికేటెడ్గా చేస్తారు. అందులో అసలు నో కాంప్రమైజ్. అక్యూజ్డ్ దొరికే వరకు చాలామంది కానిస్టేబుల్స్ అంటే బేసిక్గా వాళ్ళే వెళ్తారు ఫీల్డ్లోకి, ఎస్ఐలు వాళ్ళు అంతా. దొరికే వరకు ఫుడ్ కూడా తినకుండా తిరిగి పట్టుకున్న రోజులు ఉన్నాయి. సో బాగా చేస్తారు. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో డిప్రెషన్లు అంటున్నారు, ఆ ఇష్యూస్ ఈ ఇష్యూస్ అంటున్నారు. అది ఒక 15 years బ్యాక్ చూసుకుంటే ఈ డిప్రెషన్లు అవి ఆ రిలేటెడ్గా సూసైడ్లు చేసుకోవటం ఇట్లాంటివన్నీ లేవా, లేకపోతే బయటకు రాలేదంటారా మీరు? అంటే ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా, పేరెంట్స్కి చెప్పుకోవాలని అమ్మమ్మకో నాన్నమ్మకో తాతలకో చెప్పుకుంటే వాళ్ళు దాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, పెద్దోళ్ళు దే యూస్ టు టేక్ కేర్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి సజెషన్స్ ఇవ్వడం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి బోత్ పేరెంట్స్ వర్కింగ్, సో పిల్లలతో స్పెండ్ చేయడం తగ్గుతుంది. సో దానివల్ల మోస్ట్లీ ఇవన్నీ జరుగుతాయని నా పర్సనల్ ఒపీనియన్. సో కమ్యూనికేషన్ అండ్ రీచింగ్ అవుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ కెరియర్. ఇవన్నీ పక్కన పెట్టేస్తాం మేము ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ. అసలు అపార్ట్ ఫ్రమ్ ఈ జాబ్ మీకు ఏమి మీ ఇంట్రెస్ట్లు ఏంటి? నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం, చదువుతాను పుస్తకాలు. అండ్ గార్డెనింగ్, రెండు చాలా ఇష్టం. గార్డెనింగ్ చేస్తూ చాలా రిలాక్స్ అవుతాను. అలాగే బుక్స్ చదువుతాను, డైలీ చదువుతాను. కొంచెం ఒక 10-20 పేజీలైనా చదువుతాను కంపల్సరీ. అది లిటరేచర్ చదువుతారా మ్యామ్? ఎనీథింగ్. ఓకే, మీ ఫేవరెట్ బుక్ ఒకటి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను జెఫ్రీ ఆర్చరీ బాగా చదువుతాను. మన తెలుగులో ఇదివరకు ఎండమూరి వీరేంద్రనాథ్ చదివేదాన్ని. సో మీకు పిల్లలు ఉన్నారు కదా, కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తుంటారు మ్యామ్? ఒక బాబు డిఎస్పి, ఇంకొక బాబు నల్సర్లో చదువుతున్నాడు. చాలా చక్కగా చెప్పారు, చాలాసేపు టైం తీసేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు కూడా అంటే పాతయన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ.